హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను కొంచెం బేకింగ్ మెటీరియల్ అయితే తీసుకున్నానండి. అంటే బేకింగ్కి కాదు, డెకరేషన్కి అనమాట. సో ఆ మెటీరియల్ అంతా కూడా నేను వైజాగ్లోనే తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్ అనిపించింది. సో అవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియోలో చూపించిన మెటీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. షాప్ అడ్రస్ గట్రా కావాలి అంటే మాత్రం. సో నేను ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి అయితే షేర్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ చూపిస్తున్న కేక్ వచ్చేసి నాకు ఆర్డర్ ఉందండి. ఈ కేక్కి నాకు కొంచెం మెటీరియల్ కావాలన్నమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా స్ప్రింకిల్స్ అవి తీసుకోవడానికి అయితే నేను ఈ షాప్కి వెళ్ళాను అనమాట. సో ఈ కేక్ డెకరేషన్ అంతా కూడాను మొత్తం డీటెయిల్గా విప్పింగ్ క్రీమ్ ఎంత పడుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. మొత్తం డీటెయిల్ వీడియో అనేది షూట్ చేశానండి. దానికోసం నేనైతే నిన్న ఒక షాపింగ్కి అయితే వెళ్ళానండి, కేక్ మెటీరియల్ షాప్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మెటీరియల్ అయితే చూసాను అనమాట. కొంచెం కొత్తగా అనిపించింది. వైజాగ్లో దొరకట్లేదు కొన్ని మెటీరియల్, ఆ షాప్లో నాకు దొరికాయి. సో ఆ షాప్కి వెళ్ళాను, నేను చూశాను. సో ఆ షాప్ వాళ్ళు ఒక బుక్లెట్ కూడా ఇచ్చారండి మనకి. ఆ షాప్ వాళ్ళు ఒక బుక్లెట్ కూడా ఇచ్చారండి. బేకర్ బాస్కెట్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి. వాళ్ళ దగ్గర ఏవేవి ఉంటాయనేవి మొత్తం ఈ బుక్లో అయితే ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం అన్నీ కూడా మంచి మెటీరియల్ ఉందండి. చాలా బాగుంది అనిపించింది అనమాట. మన హోమ్ బేకర్స్కి కానీ కేక్స్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకి కేక్ చేసే మెటీరియల్ అంతా చూస్తే మాత్రం బాగా కళ్ళు వెలిగిపోతాయి కదా. సో అలాగే నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా బాగా చూసుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఐటమ్స్ అన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. వాటి ప్రైజెస్ కూడా నేను చెప్తాను. ఎంఆర్పి రేట్ ఎంత ఉందో అంతే పడిందండి మనకి. సో నాకైతే రీసెంట్గా కొన్ని కస్టమైజ్డ్ కేక్స్ వస్తున్నాయి కదా, దాని మీదకైతే రోజెస్ యూజ్ అవుతున్నాయి అనమాట. సో నేను చాలా వరకు ఎత్తుకాను, వైజాగ్లో ఎక్కడ దొరకలేదు నాకు. బేకరీ సూపర్ మార్కెట్లో కూడా దొరకలేదు. సో నాకైతే ఇక్కడ దొరికాయి, చూశాను, బాగున్నాయి. కొంచెం ఇంకో వేరే ఫ్లవర్స్ కూడా తెమ్మని చెప్పాను, చూడాలి తెస్తారో లేదో. ఈ మంత్ ఎండింగ్ అయితే మాత్రం కొన్ని మెటీరియల్ ఇంకా ఎక్కువ వస్తుందంట. సో అప్పుడు వెళ్ళి మీకు వీడియో కావాలి అంటే నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వైజాగ్లో అనమాట, ఎక్కడో డీటెయిల్స్ అన్నీ కూడా నా వీడియోలో చెప్తాను. సో మొత్తం ఈ మెటీరియల్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. రోజెస్ అయితే తీసుకున్నానండి. చాలా వరకు యానివర్సరీ కేక్స్కి ఏంటంటే రెడ్ రోజెస్తోని కేక్ మొత్తం డెకరేట్ చేయమని అడుగుతున్నారనమాట. సో మొత్తం ఇవి 1 2 5 మొత్తం 10 రోజెస్ అనమాట. ఇవి 10 రోజెస్ వచ్చేసి 150 రూపీస్ అండి. బాగున్నాయండి రోజెస్ కూడా, మంచి క్వాలిటీ తోటి బాగున్నాయి. అంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏంటంటే లుక్ అంతగా బాగోదన్నమాట, కొంచెం చీప్గా కనిపిస్తుంది. ఇది బాగుంది, నాకు బాగా నచ్చితేనే ఏదైనా ఐటెం తీసుకుంటానండి. అది బేకింగ్ ఐటమే కాదు, నేను వేసుకునే డ్రెస్ అయినా సరే. సో అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను మెటీరియల్ అంతా కూడాను. సో ఇదైతే ఫస్ట్ది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఈ రోజెస్ అండి, చాలా చిన్న రోజెస్ అనమాట. మనకి ఈ సైజ్ రోజెస్ అయితే సరిపోతాయండి. అప్ టు 5 kgs వరకు ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. దీనికన్నా పెద్ద సైజ్ అయితే మాత్రం కేక్ మీద పెడితే అంతగా లుక్ ఉండదు. సో అందుకని చెప్పి నేను చిన్న రోజెస్ ప్యాకెట్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఈ టైప్ రోజెస్ మనకి మంచి లుక్ వస్తుందండి మన కేక్ మీద పెట్టుకుంటే. రెడ్ అయితే మాత్రం తీసుకున్నానండి, ఎందుకంటే మ్యాక్సిమం కస్టమర్స్ అందరూ రెడ్ కలర్ రోజెసే ఇస్తారనమాట. రిఫరెన్స్ పిక్చర్లో రెడ్ రోజెస్ ఉండేవి ఇస్తారు. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. మొత్తం ఎన్ని పీసెస్ ఉంటాయి, ఒక 16 పీసెస్ వరకు ఉంటాయి అనుకుంటున్నానండి. 16 పీసెస్ వరకు ఉంటాయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 200 రూపీస్ పడుతుంది. బాగుంది. రెడ్ తీసుకున్నాను కదా, మల్టీ కలర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అన్ని కలర్స్ ఒక 6-5 ప్యాకెట్స్ తీసుకునే బదులు మల్టీ కలర్ తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. సో ఇది కూడా 200. అన్ని కలర్స్ ఉన్నాయి, ఒక 2 to 3 ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి మల్టీ కలర్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఫ్లవర్స్, మంచి లుక్ అనమాట. మన కేక్స్కి బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కర్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వరకు నేను జెల్ కలర్తోని, లిక్విడ్ కలర్తోని, బ్రష్తో రాసేదాన్ని కదా. సో ఇప్పటి నుంచి నేను మార్కర్స్తో రాస్తానమాట. ఈచ్ మార్కర్ వచ్చేసి ఈ ఒక్క రేట్ అయితే ఖచ్చితంగా చెప్తానండి. ఈచ్ మార్కర్ వచ్చేసి మనకి 40 రూపీస్ పడింది అనమాట. సో ఈ షాప్ అడ్రస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో తీసి నేను షేర్ చేస్తాను. ఈచ్ మార్కర్ వచ్చేసి మనకి 40 రూపీస్ పడింది అనమాట. 40 రూపీస్కి మన వైజాగ్లోనే కాదు, ఇంకెక్కడ కూడా దొరకట్లేదు మార్కర్స్, ఎడిబుల్ మార్కర్స్. అది కూడాను, ఇది కూడా మంచి కంపెనీయేనండి, బేక్ హెవెన్ అనమాట. సో మొత్తం బాగుంది కదా అని చెప్పి ఎంఆర్పి వచ్చేసి మనకి 180 రూపీస్ ఉంది, మనకి 40 రూపీస్కి ఇస్తున్నారు వీళ్ళు. బాగుందని చెప్పి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి తీసుకున్నాను.
నేను నార్మల్గా అయినా ఆ 2 కలర్సే యూజ్ చేస్తానండి, వేరే కలర్స్ నాకు అంత బాగా నచ్చదు. ఇంకొకటి వచ్చేసి ఫాండెంట్ కట్టర్ అనమాట. మనము కేక్స్ మీద లెటర్స్ రాస్తూ ఉంటాం కదా ఫాండెంట్తోని. నా దగ్గర ఇంకొకటి సిలికాన్ మౌల్డ్ ఉందండి, దాంట్లో ఏంటంటే ఫాండెంట్ అనేది చేతికి అతుక్కుంటూ ఉంటుంది అనమాట. సో ఈ కటర్స్ ఏంటంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది, బాగుంటుందని చెప్పి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. అమెజాన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అనిపించింది, సో నాకు ఇక్కడ దొరికింది, రేట్ కూడా బాగుంది అనిపించింది, తీసేసుకున్నాను ఇంకా. సో A to Z ఉంటాయి, మొత్తం అంతా క్యాపిటల్ ఉంటాయి అన్నమాట. షేప్ కూడా బాగుంటాయండి ఇవి. ఆ సిలికాన్ మౌల్డ్ మీద కొంచెం పెద్ద సైజ్ వస్తాయి. సో ఈ బైక్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఒక 2-3 కస్టమర్స్ నాకు అడిగారండి బైక్ ఇలా పెట్టమని చెప్పి. సో నేను ఫాండెంట్తో అయితే ఒక కస్టమర్కి చేసి ఇచ్చాను. ఫాండెంట్ కాకుండా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి ఈ బైక్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా డోరేమాన్ టాపర్స్ అండి, చూస్తున్నారు కదా. సో డోరేమాన్ టాపర్స్ అయితే మనకు 4 టైప్ డోరేమాన్ బొమ్మలు ఇచ్చారు. 4 టైప్ డోరేమాన్ బొమ్మలు ఇచ్చారు. ఇంకా నోబితా, సుజుకా నా ఫేవరెట్ అనమాట, మా మోక్షకు కూడా ఫేవరెట్ అయిపోయింది ఇది. సో ఇవైతే తీసుకున్నాను. ఈ 5 పీసెస్ సెట్ వచ్చేసి మనకి 110 రూపీస్ అనుకుంటున్నానండి, 110 రూపీస్ పడింది సెట్. ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్ అండి, సిల్వర్ ఫాయిల్ కూడా తీసుకున్నాను. ఈ సిల్వర్ ఫాయిల్ ఎందుకు అంటే ఈరోజు కేక్ ఆర్డర్ ఉందన్నమాట దీంతో, సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఫాక్స్ బాల్స్ అండి. ఫాక్స్ బాల్స్ కూడా అంటే ఎవరైనా బాయ్ థీమ్ ఇస్తే కనుక బ్లూ కలర్ పెడదామని, గర్ల్ థీమ్ ఇస్తే పింక్ కలర్ పెడదామని ఒక్కొక్కటి తీసుకున్నాను. ఒకవేళ ఇవి వెళ్ళినట్టయితే నేను బల్క్లో తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ కొన్ని కలర్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఇంకా బ్లాక్ కలర్ ఉన్నాయి. సో ఈ 2 కలర్స్ ఇప్పటి వరకు తీసుకోలేదు. సో ఆన్లైన్లో తెప్పిద్దాం అనుకున్నాను, సెర్చ్ చేశాను, కాకపోతే ఇక్కడ దొరుకుతుంది కదా అని అయితే తీసేసుకున్నాను. ఇంకా గోల్డ్ కలర్ 2 ప్యాకెట్స్, ఈ 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. స్ప్రింకిల్స్ తీసుకున్నానండి. ఇది మనకి టేస్టీ క్రాఫ్ట్స్ బ్రాండ్ నుంచి వచ్చాయన్నమాట. టేస్టీ క్రాఫ్ట్స్ బ్రాండ్ అనమాట ఇది. ఇవి పెద్ద పెరల్ బాల్స్ వస్తాయి, చిన్న షుగర్ బాల్స్లా ఉంటాయి అన్నమాట పెరల్స్. సో ఇవి కూడా మనకి కేక్స్కి మంచి లుక్ వస్తుందండి, కప్ కేక్ డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పి 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. లస్టర్ డస్ట్ అండి, ఇది మనం సిల్వర్ కలర్ అనమాట. ఇది కూడా 40 రూపీస్ పడిందండి. కొంచెం నాకు ఫ్లోలోనే వచ్చేస్తుంది అనమాట కొన్ని రేట్లు, చాలా తక్కువ అనిపించింది నాకు. 40 రూపీస్ పడింది, బాగానే ఉంది. నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ కలర్ ఉన్నాయన్నమాట. గోల్డ్ కలర్, సిల్వర్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఏమో సడన్గా కస్టమర్స్ ఎవరైనా ఇచ్చినట్టయితే మళ్ళీ ఎక్కడికి పరిగెట్టాలని చెప్పి అయితే తీసేసుకున్నాను. ఇంకా పైపింగ్ బ్యాగ్ ప్యాకెట్ వచ్చేసి 70 రూపీస్ అండి, 100 పీసెస్ ఉంటాయి. నేను పూర్ణ మార్కెట్లోని 180 రూపీస్ ఇచ్చి కొన్నానండి, కాకపోతే నాకు ఇక్కడ 70 రూపీస్కే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్క్రాపర్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటో అంటే మన దగ్గర ఎన్ని స్క్రాపర్స్ ఉన్నా సరే బేకింగ్ మెటీరియల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలని అనిపిస్తుంది. సో అలానే ఇది కూడాను. సో నూర్ కంపెనీ అంట. సో ఫ్లెక్సిబుల్ అండి ఇది. ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ చూపిస్తూ ఉంటాను కదా, సో ఆ టైప్ అనమాట ఇది, కాకపోతే ఇంకొంచెం థిక్గా ఉంది. ఇది సిలికాన్ గార్నిషింగ్ మౌల్డ్ అండి. మనం చాక్లెట్ మెల్ట్ చేసేసి ఇంకా కేక్ డెకరేషన్కి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి మోడల్స్. కొన్ని మోడల్స్ వచ్చేసి అవి చాక్లెట్ గార్నిషింగ్కి సరిగ్గా రావట్లేదండి. సో అందుకని చెప్పి ఈ టైప్ తీసుకున్నాను నేను, స్టార్. ఇది మనకి 70 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఎల్సా థీమ్ టాపర్స్ అనమాట. నాకు ఈరోజు ఎల్సా థీమ్ కేక్ అనమాట, ఈరోజు ఎల్సా థీమ్. సో అందుకని చెప్పి ఒకటి ఎలాగో ఈరోజు అయిపోతుంది కదా, ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది అనమాట. సో బాగుంది అనిపించింది. ఒక 7 to 8 స్టిక్స్ వరకు ఉన్నాయన్నమాట టాపర్స్. సో అందుకని చెప్పి ఒక 3 తీసుకున్నాను. ఈరోజు ఒకటి అయిపోతుంది కదా, ఇంకో 2 ఉంటాయి. బాగున్నాయి, నాకైతే కొన్ని మెటీరియల్ బాగున్నాయి అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయండి, బేసెస్ ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో తీసేదే పెడతాను. సో ఇదనమాట నేను బేకింగ్ మెటీరియల్ షాప్ చేసినవి. అది కూడా నిన్ననే వెళ్ళానండి నేను, Jan 2 వెళ్ళాను నేను.
ఈరోజు జాన్ 3 అనమాట వీడియో తీసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బేకింగ్ మెటీరియల్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈరోజు వీడియోలో మీరు ఇవన్నీ ఈరోజు షాప్ చేసిన మెటీరియల్ అంతా చూసారు కదా. సో మీకు ఏది బాగా నచ్చింది, ఏ ప్రైస్ బాగా తక్కువ అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. బాయ్ బాయ్.